హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి. ఆల్రెడీ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, వన్ బై వన్ డైరెక్ట్గా వీడియో చూసేద్దాము. ఆ 15 ఏంటో ఈరోజు. అబార్టివ్. అబార్టివ్ మీన్స్ చాలా గుర్తుపెట్టుకోండి, అన్సక్సెస్ఫుల్. అబార్టివ్ మీన్స్ అన్సక్సెస్ఫుల్ అంటే ఫెయిల్ అవ్వటం. ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఇష్యూ కానీ అబార్ట్ అయిందంటే అన్సక్సెస్ఫుల్, ఫెయిల్ అయింది, ఫ్యూటైల్, అన్ప్రొడక్టివ్. ఓకే, దాని యాంటోనిమ్ వచ్చేసి చాలా ప్రొడక్టివ్గా, సక్సెస్ అవటం, ఫ్రూట్ఫుల్. అబార్టివ్ మీన్స్ అన్సక్సెస్ఫుల్, అబార్ట్ మీన్స్ ఫెయిల్ అవటాన్ని అబార్ట్ అని అంటారు. నెక్స్ట్ అడమెంట్. అడమెంట్ మీన్స్ చాలా స్టబోన్గా ఉండటం, ఒకే దాని మీద ఫుమ్గా నుంచొని ఉంటాం, ఒకే వర్డ్ మీద, దాన్ని చేంజ్ అవ్వకుండా ఉంటాం అంటే స్టెడ్ ఫాస్ట్. చాలా ఇంపార్టెంట్, స్టెడ్ ఫాస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. ఇన్ఫ్లెక్సిబుల్, దీని ఆపోజిట్ డైరెక్ట్గా ఫ్లెక్సిబుల్, చాలా సాఫ్ట్గా, ఈజీ గోయింగ్ మెంటాలిటీతో ఉంటారు చూడండి, దాన్ని ఫ్లెక్సిబుల్ అని అంటారు. అలా కాకుండా దాని ఆపోజిట్ ఏంటి, అడమెంట్, స్టబోన్, స్టిఫ్, ఒకే దాని మీద ఫిక్స్ అయి ఉంటాన్ని స్టబోన్, అడమెంట్ అంటారు. నెక్స్ట్ క్యాలెస్. క్యాలెస్ మీన్స్ ఇన్సెన్సిటివ్, వెరీ క్రూయల్, హార్ట్లెస్ అని చెప్పొచ్చు. హార్ట్లెస్, కోల్డ్, వెరీ కోల్డ్ మెంటాలిటీ, ఇన్సెన్సిటివ్, క్యాలెస్. అండ్ ఇంకేం చెప్పొచ్చు, ఇంజురేట్. క్యాలెస్ మీన్స్ ఇంజురేటెడ్, ఇన్సెన్సిటివ్, హార్ట్లెస్, కోల్డ్. దాని ఆపోజిట్ వచ్చేసి వెరీ కైండ్గా, మెర్సీఫుల్గా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంపాషనేట్. నోట్ చేసి పెట్టుకోండి, కంపాషనేట్ అంటే చాలా కైండ్గా ఉన్న వాళ్ళని కంపాషనేట్ అని అంటారు. నెక్స్ట్ డిసీట్. డిసీట్ అంటే అందరికి ఐడియా ఉంటుంది, డిసెప్షన్, మోసం చేయటము, డిసెప్షన్, ఫ్రాడ్, చీట్ చేయటం. ఆర్టిఫైస్ అని డిసీట్ అంటారు. దాని ఆపోజిట్ వచ్చేసి వెరాసిటీ. వెరా అంటే ట్రూత్ఫుల్నెస్, సిన్సియారిటీ. ఇంకో ఇంపార్టెంట్ వర్డ్ అప్రైట్నెస్. అప్రైట్నెస్ అంటే హానెస్టీ, హానెస్ట్గా, సిన్సియర్గా ఉండటాన్ని వెరాసిటీ అని అంటారు. ట్రూత్, ఫెయిత్ఫుల్గా, ఇవన్నీ మీనింగ్సే వస్తాయి వెరాసిటీకి. దాని ఆపోజిట్, డిసీట్ ఆపోజిట్ ఏంటంటే వెరాసిటీ. నెక్స్ట్ ఎలోక్వియంట్. ఎలోక్వియంట్ అంటే ఫ్లూయెంట్గా మాట్లాడటం, టాకిటివ్, నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు చూడండి, మళ్ళీ లాక్ మీన్స్ టాక్, ఎలోక్వియంట్ మీన్స్ టాకెటివ్ పర్సన్, ఎక్స్ప్రెసివ్, అన్నీ ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు, టాకటివ్, బాగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా దాని ఆపోజిట్ ఏంటంటే హాల్టింగ్, మెల్లమెల్లగా ఆగుతా మాట్లాడతాన్ని స్టట్టరింగ్. స్టట్టరింగ్, స్టామరింగ్, ఆగుతా మాట్లాడటాన్ని స్టట్టరింగ్, స్టామరింగ్ అంటారు. తన మీనింగ్ వచ్చేసి హాల్టింగ్. నెక్స్ట్ నావీస్. నావీస్ మీన్స్ టైరో అంటే బిగినర్ అని అర్థం. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ స్టార్ట్ చేసే వాళ్ళని ఏమంటారు, నావీస్ అంటే బిగినర్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్, టైరో. దాని ఆపోజిట్ వెటరన్. వెటరన్ మీన్స్ చాలా నాలెడ్జబుల్, అన్ని ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్న వాళ్ళని వెటరన్ అని అంటారు. ఏ సబ్జెక్ట్లో ఉన్నా వెటరన్ అని అంటే ఇంజనీయర్స్, వెరీ ఎక్స్పీరియన్స్డ్. నావీస్ మీన్స్ ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాన్ని ఏమంటారు, నావీస్. లూసిడ్. లూసిడ్ మీన్స్ కాంప్రహెన్సిబుల్, వెరీ క్లియర్గా, అండర్స్టాండబుల్గా ఉంటాన్ని వెరీ లూసిడ్ అని అంటారు. చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లు ఉంటాన్ని లూసిడ్. కాంప్రహెన్సిబుల్, క్లియర్, అండర్స్టాండబుల్, రేషనల్. రేషనల్ మీన్స్ చాలా లాజికల్గా ఉండటాన్ని లూసిడ్, క్లియర్, కాంప్రహెన్సిబుల్. దాని ఆపోజిట్ వచ్చేసి అబ్స్క్యూర్, హిడెన్ అంటే అసలు అర్థం కాకుండా ఉంటాను,
అంబిగ్యూయస్. అంబిగ్యూయస్ అంటే అన్క్లియర్, కన్ఫ్యూజింగ్గా, అన్క్లియర్గా ఉండటాన్ని అబ్స్క్యూర్, అంబిగ్యూయస్ అని అంటారు. నెక్స్ట్ పారామౌంట్. పారామౌంట్ మీన్స్ ఫోర్మోస్ట్. నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పారామౌంట్ అంటే పీక్ అని చెప్పొచ్చు, హైయెస్ట్ పాయింట్. హైయెస్ట్ పాయింట్, పీక్, జెనీత్. ఇంకో చాలా ఇంపార్టెంట్ వర్డ్ జెనీత్ అని కూడా అనొచ్చు. జెనీత్, పీక్, పారామౌంట్. దాని ఆపోజిట్ వచ్చేసి ట్రివియల్ అంటే లాస్ట్ లో కావచ్చు, ఇన్ఫీరియర్. పారామౌంట్ మీన్స్ హైయెస్ట్ పాయింట్, పీక్, ఫోర్మోస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అని అంటానే ఎమినెంట్ ని పారామౌంట్ అంటారు. దాని ఆపోజిట్ వచ్చేసి వెరీ ట్రివియల్, అన్ఇంపార్టెంట్, లాస్ట్, ఇన్ఫీరియర్. దీన్ని పారామౌంట్ ఆపోజిట్స్ అవి. సో ఇవి 8. నెక్స్ట్ ఇవి చూద్దాము. వచ్చేసి సర్వైల్. సర్వైల్ మీన్స్ స్లావిష్. సినోనిమ్ స్లావిష్. యాంటోనిమ్ డామినెంట్. అంటే సర్వైల్ మీనింగ్ ఏంటంటే వెరీ సబ్మిసివ్గా ఉంటాను. సబ్మిసివ్, సబ్సర్వియంట్, డొసైల్. దాని ఆపోజిట్ వచ్చేసి డామినెంట్. డామినెంట్ మీన్స్ బాసీ, అథారిటేటివ్గా ఉండటాన్ని, బాసీగా ఉండటాన్ని, అగ్రెసివ్గా ఉండటాన్ని. కానీ డామినెంట్, బాసీ, అగ్రెసివ్. సో సర్వైల్ మీనింగ్ వచ్చేసి చాలా సబ్మిసివ్ పర్సన్, దేనికైనా ఏది చెప్పినా ఓకే అనటాన్ని సర్వైల్ అంటారు. దాని ఆపోజిట్ వచ్చేసి డామినెంట్, వెరీ బాసీ. నెక్స్ట్ జువెనైల్. జువెనైల్ మీన్స్ యంగ్. జువెనైల్ యాక్ట్ అని అంటారు చూడండి పాలిటీలో. జువెనైల్ మీన్స్ యంగ్, టెండర్. దీన్ని జువెనైల్ అని అంటారు. ఆపోజిట్ వచ్చేసి అడల్ట్, డాటేజ్, మెచ్యూర్. దీని ఆపోజిట్స్ జువెనైల్, యంగ్, టెండర్ గా ఉంటాం. ఆపోజిట్ వచ్చేసి అడల్ట్, డాటేజ్, మెచ్యూర్. నెక్స్ట్ ఇన్సిపిడ్. ఇన్సిపిడ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్, నోట్ చేసి పెట్టుకోండి. ఇన్సిపిడ్ మీన్స్ టేస్ట్లెస్, టేస్ట్ ఉండదు. టేస్ట్లెస్, ఫ్లేవర్లెస్ అంటారు. బ్లాండ్, వ్యాపిడ్. దాని ఆపోజిట్ వచ్చేసి వెరీ డెలీషియస్గా, లస్సియస్, టేస్ట్ఫుల్, ఫ్లేవర్ఫుల్. ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. ఇన్సిపిడ్ మీన్స్ టేస్ట్లెస్, ఫ్లేవర్లెస్, బ్లాండ్, టేస్ట్గా ఉండదు. నెక్స్ట్ వైవాషియస్. వైవా అంటే లైవ్. వైవాషియస్ మీన్స్ వెరీ లైవ్లీగా, ఎనర్జెటిక్గా, స్పిరిటెడ్గా. స్పిరిటెడ్ వచ్చింది మీనింగ్, లైవ్లీ. ఎక్స్ట్రోవర్ట్, నథింగ్ బట్ ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు చూడండి, సోషలబుల్గా, ఎనర్జెటిక్గా, అది మీనింగ్ వచ్చేది. వైవాషియస్ మీన్స్ ఎనర్జెటిక్, స్పిరిటెడ్, లైవ్లీ. ఆపోజిట్ వచ్చేసి డిస్పిరిటెడ్, అన్అట్రాక్టివ్. ఇవి యాంటోనిమ్. నెక్స్ట్ ఇంపియర్స్. పియర్స్ మీన్స్ రిలీజియస్. నోట్ చేసి పెట్టుకోండి. పియర్స్ అంటే రిలీజియస్. ఇంపియర్స్ మీన్స్ ఇమ్ అంటే నెగిటివ్ వర్డ్, అన్హోలీ, ఇర్రిలీజియస్. దాని మీనింగ్ వచ్చేసి పియర్స్, డివోట్, పియర్స్. నెక్స్ట్ ఈల్డ్. ఈల్డ్ మీన్స్ సరెండర్ అవ్వటం, అబ్డికేట్. స్టబోన్గా ఉండకుండా ఈజీ గోయింగ్గా ఉండటాన్ని ఈల్డ్ అని అంటారు. ఈల్డ్ మీన్స్ సరెండర్, అబ్డికేట్. దాని ఆపోజిట్ వచ్చేసి రెసిస్ట్, ప్రొటెస్ట్ చేయటం, అడమెంట్గా ఉండటం. ఇందాక చూసాం కదా అడమెంట్. స్టబోన్గా ఉండటాన్ని రెసిస్ట్ అంటారు. క్లాండెస్టైన్. క్లాండెస్టైన్ చాలా ఇంపార్టెంట్. క్లాండెస్టైన్ మీన్స్ సీక్రెట్. కోవర్ట్ అన్న సీక్రెట్. కోవర్ట్, ఫ్యూటివ్, స్లై, సీక్రెటివ్. ఇవన్నీ మీనింగ్స్
క్లాండెస్టైన్. అలా కాకుండా ఓపెన్గా లీగల్గా ఉండటాన్ని ఆపోజిట్స్ అంటారు. క్లాండెస్టైన్ ఆపోజిట్, అన్సీక్రెటివ్, ఓపెన్, లీగల్. ఇవి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మొత్తం కంప్లీట్గా అస్సలు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంట్. మరి చెప్తున్నా, ప్రతి ఒక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్. అన్ని ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవే అండ్ రిపీటివ్గా అడుగుతూ ఉంటారు. ఫర్దర్గా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ రేపు ఫర్దర్గా అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అవబోతున్నాయి. అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ప్రతి ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయింది. సో కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి. Hope you like this video. Thank you so much. See you with next video.